అలా వచ్చేస్తూ ఉంటాడంటావా? వస్తాడన్నా కదా, అక్కడ కూర్చోండి బాబు, నన్ను చంపకండి. రామ్మా. ఎరా ఏమైందిరా? ఏమ్మా విష్ రా, పట్టుకురా అడిగారా? ఏం అడగలేదే. ఎరా వెళ్ళి పని ఏమైంది? పండా కాయ సీట్ వచ్చిందా? ఎవరి కాళ్ళు పట్టుకున్నావురా? సదరి నాన్న సదరి నాన్న సదరి నాన్న. ఏం టిఫిన్ అండి? అరగంట నుంచి సర్వరే రాలేదు. ఎక్కడండి బట్టర్లు? ఎక్కడ సార్ మంచినీళ్ళు? ఎక్కడ సార్ కాఫీ అరగంట అయింది. మరైతే ఎలా వచ్చింది మరి? అయ్యా, నేను చెప్పిన సన్మాన సంఘం వారు వీరే. శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ ని. నమస్కారం. నమస్కారం. మాధవయ్య గారు సెక్రటరీ. నమస్కారం. 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 కూర్చోండి. అయ్యా, తమకు కాఫీ కూల్ డ్రింక్ అది నేను ఇప్పుడే తీసుకొచ్చానయ్యా. ఇంతకీ క్లుప్తంగా ఏమిటి మీ స్కీమ్ అది? ఏ బిరుదుకి ఎంత రేటో, ఏ సన్మానానికి ఎంత ఖర్చో అంతా నిర్ణయం చేశాం. ఆ ఖర్చు మీరు మాకు ఇచ్చేయడం అంతే. చిత్తం. ఆ తర్వాత మీకు దండలు వేయించడం, ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించడం, ముందు వందే మాత్రం పాడించడం, చివరిన జనగణమన పాడించడం అంతా మాదే పూచి. చిత్తం. తమరు కారులో అలా షికారుకు వచ్చిన దర్జాగా వచ్చేయడం, ఆ సన్మానం చేయించేసుకోవడం, ఆ బిరుదు పుచ్చేసుకోవడం, ఆ తర్వాత పేపర్లో వేయించేసుకోవడం అంతే. అయ్యా, మా అయ్యగారికి బారసాల నాడు పెట్టిన పేరు అంకెల ఆదిశేషయ్య వ్రాలు అంతే. ఆ తర్వాత పేరుకు వెనక రాసుకోవడానికి చదువుకు సంబంధించిన డిగ్రీలు అవి ఏం లేవు పాపం. ఆ రోజుల్లో వరదల్లో మా హై స్కూల్ భవనం కూలిపోయింది, మా చదువు సాగలేదు. ఇప్పుడు ఆ సంగతి ఎందుకయ్యా? ఇదిగా విషయానికి రావయ్యా. చిత్తం మనవి చేస్తున్నాను. ఆయన చేత పేరుకు ముందు రాసుకోవడానికి ఉన్నతంగాను ఉత్తమంగాను ఉండే బిరుదు ఒకటి కావాలి. 12,000 రేట్లలో కాస్త ఘనమైంది చూడండి. అయ్యో అలాగే. మా అభిప్రాయంలో తమ హోదాకి తమ టీవీకి పీదాభిక్కి ఉద్ధారక బ్రహ్మాండం. పాలదయ్య. చిత్తం. ఆశ్రిత జనోద్ధారక అది ఇంకొకరికి రిజర్వ్ చేశాం కదండి. అవునవును. అంగవిహీనోద్ధారక. అది వినడానికే బాలేదు. బాలబాలికోద్ధారక. నేను పాల బాలికలను తప్పితే పెద్దవాళ్ళని ఉద్ధరించట్లేదు ఏంటి? ఇదిగా నాకు ఈ పేర్లేం బాలేదయ్యా. నాకు భారతరత్న ఇప్పించాను చాలు. బాబు, దాన్ని వీళ్ళెవరూ ఇవ్వకూడదు బాబు. తప్పిస్తున్నావయ్యా. అయినా సరే దాన్ని భారత ప్రభుత్వం వారే ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వట్లేదు కదయ్యా. ఇదిగా ఆ పేరు బాగుందయ్యా, వీళ్ళ దగ్గర తీసేసుకున్నా. అరెస్ట్ చేస్తారు. ఎవరిని? ఇచ్చిన వాళ్ళని పుచ్చుకున్న వాళ్ళని కూడాను. అయితే వద్దులే. ఇదిగా వాటిలోనే ఇంకేదైనా మంచి పేరు చూడయ్యా. దీన జనోద్ధరణ సామ్రాట్. దీన జనోద్ధరణ సామ్రాట్. సామ్రాట్ అంటే ఏమిటయ్యా? చక్రవర్తి. చక్రవర్తి అయితే బాగుందయ్యా. ఇదిగో ఇది బాగుందయ్యా, దీన్ని ఖాయం చేయండి. ఇదిగో ఎయిర్పోర్ట్లన్నీ బ్రహ్మాండంగా జరగాలి. నా డిగ్నిటీ, నా హోదా, నా పరుగు. నమస్కారం అండి. పొద్దునే నమస్కారం పెట్టావు కదా. మీకు కాదు, జగన్నాథం గారికి నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్నాథం గారు అంటే కార్పొరేషన్ సంబంధమా, కాలేజీ సంబంధమా, జీవకారుణ్యం? అంటే మన ఇంటి విషయం, మన అబ్బాయి పెళ్లి సంబంధం అండి. మీతో చెప్పానుగా. చెప్పావు కదా. నమస్కారం జగన్నాథం గారు. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. మా గురునాథం మీ గురించి అంతా చెప్పాడు. మీ అమ్మాయి? అదేనండి, సుజాత. సుజాత బీకామా పాస్ అయింది అన్నట్టు? కాదండి, ఎంఏ పాస్ అయ్యి మీ కాలేజీలోనే ట్యూటర్గా పనిచేస్తోంది. ఎంఏ? మావాడు బిఈ. పర్వాలేదండి,
చదువులో మనం సరిపోతాం నాట్ బ్యాడ్. అదేనండి, అందుకే మీరు అబ్బాయి ఓసారి అమ్మాయిని చూసుకుంటే మిగతా విషయాలు కూడా. చూసుకున్నాం. నేను కూడా వచ్చే సంబంధాలన్నింటిలోనూ ఏది సబబైందో చూసి మా వాడికి వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. మా వాడు కాంట్రాక్ట్ చేస్తూ బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నాడు. అయ్యా డబ్బు ముట్టింది. సంతోషమే కదా. చిత్తం. పద ఏమిటోనండి వ్యధతో జాలిగుండే, ఎన్ని చేసినా దానధర్మాలు తప్పడం లేదు. అవును, ఇందాకేం చెప్తున్నాను? అదే అబ్బాయి కాంట్రాక్ట్. మా వాడు కాంట్రాక్ట్ చేసి బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నాడు. మరి అది అమ్మాయి కూడా గొప్పే కదా. అంతే కదండి, అంతా అమ్మాయి చేసుకున్న అదృష్టమే కదా. ఇద్దరు అదృష్టవంతులేనండి సంబంధం కలుపుకుంటే. కలుస్తుందయ్యా. అవును, ఏమిటాయి గున్నాను? కాఫీ పలహారాలు లేవేంటి? ఇందాక అక్కడ తీసుకున్నాను. నా గురించి కదా నేను అడిగేది, వాడి గురించి. ఇంటికి వచ్చిన వారికి మంచి మర్యాదలు చేయడం తెలియదేమిటి? రండి జగన్నాథం గారు. ఆదిశేషయ్య గారు ఉన్నవారే కారు, మంచి మర్యాదస్తులు కూడాను. నేను వెళ్ళానా, వారి సెక్రటరీ గారిని అప్పటికప్పుడు పురమాయించి ఇంట్లో పలహారం చేయించి నేను తింటేనే గాని నన్ను వదిలిపెట్టారు గారు. ఏమైనా ఘనమైన మనిషి. భగవంతుడు మేలు చేస్తే అదో పెద్దింటి కోడలవుతుంది. ఉన్న ఊళ్ళోనే ఉంటుంది. దాని ఐశ్వర్యం మనం కళ్ళారా చూడొచ్చు. అది చిన్నప్పటి నుంచి అదృష్టవంతురాలేనే. అన్నిట్లోనూ మంచి మంచి మార్కులు. ఆ స్కాలర్షిప్ ఏదో తెచ్చుకుని తన చదువు తనే చదువుకుందా, ఆ ఉద్యోగం తనే సంపాదించుకుంది. ఏమిటది? భగవంతుడి దయ వల్ల ఈ పెళ్లి కూడా అనుకున్నట్టు అయిపోతే అది నిజంగా అదృష్టవంతురాలు. ఏమి నాన్న మాటలు వింటున్నావా? లక్కీ గర్ల్, లక్కీ గర్ల్. ఏమిటి నోట్స్ నీ బొందా? ఇక్కడ అక్బరా అశోకుడా? కాదు, హిరణ్యకశిపుడు. ఏదో మా అక్కకు మంచి సంబంధం రాపోతుందన్న సంతోషంలో తప్పులు రాస్తూ ఉంటాం. చూసి చూడనట్టు ఊరుకోవాలి. ఇప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటాం. విని విన్నట్టు ఊరుకోవాలి. మావయ్య మావయ్య, మావయ్య. ఏం కోళ్ళ పిల్ల చదివేలా చదువుతుంది? పాప మాస్టర్లు బాగానే చదువుకుంటున్నారు. మావయ్య మావయ్య, బావ ఇంకా పశువుల కాలేజీలోనే చదువుకుంటున్నాడా, పశువుల ఆసుపత్రి పెట్టాడా? రేపు పొద్దున్న మీ ఇద్దరికి పెళ్లి అయిన తర్వాత నీ ముక్కుకి తాడేసి లాగుతాడు. అప్పుడు తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో. రా మావయ్య. కొత్త పెళ్లి కూతురివి, నీకెందుకు లేమ్మా ఈ బరువు? కరెక్ట్ కరెక్ట్, నువ్వు రా మావయ్య. రెడ్డి. అమ్మా అమ్మా, మావయ్య వచ్చాడే. ఆహా, రారా. అంతా కులాసా? కులాసానే అక్కయ్య. ఇంత ఆలస్యమైందిరా? కొంచెం లేట్ అయిందమ్మా. ఆహా, రా కాళ్ళు కడుక్కుందు గాని. అంతా శుభ్రంగా తీసి బాగు చేయాలరా. ఏమండోయ్, మా కేశవుడు వచ్చాడు. బావా సరే 30 రూపాయలు చేసుకోరా. ఏమిటి ఇదేనా రావడం? బాబు కిట్టదండి. కిడుతుందిలేరా. ఏంటి ప్రయాణం బాగా సాగిందా? అది ఇలా ఇవ్వండి. ఆదిశేషయ్య గారు అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. అందుకేగా మన ఊళ్ళో ఉన్న కాస్త పొలం అమ్మేయడం సిద్ధపడ్డారు. అమ్మేసి డబ్బు తెచ్చేలే బావగారు. లక్షణమైన పిత్రార్జితం, బంగారం లాంటి పొలం. ఇక మీకు ఆ ఊరికి రుణం తీరిపోయినట్టేలే బావగారు. పిచ్చివాడ, నీకు ఆడపిల్ల ఉంటే తెలిసేదయ్యా. ఇల్లు వాకిళ్లే కాదు, ఒక్కోసారి మనల్నే అమ్ముకున్నా వాళ్ళను ఇంటి వాళ్ళని చేయలేకుండా ఉన్నాం ఈ రోజుల్లో. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి జగన్నాథం గారింటికేనా? ఎస్ సార్. అక్కడ పెళ్లి చూపులు. వచ్చేది ఆదిశేషయ్య గారు వారి బంధువులును. ఆయన పేరు మోసిన కౌన్సిలర్, పరమ కోపిష్టి. మనకేం మాట రాకుండా చూడు. ఓకే సార్. ఏమిటేది? హెయిర్ కర్ల్స్ అవి తిప్పుకుని స్టైల్ గా ఉండదు. ఎంఏ పెళ్లి కూతురు ఇట్టగానే బిఏ పెళ్లి కొడుకుని చూసేది. కమాన్ కమాన్, కీప్ ఇట్. ఏమిటేది? ఐ వాంట్ టు బి సింపుల్. సరే, ఇఫ్ యూ వాంట్ టు బి సో సింపుల్ లైక్ దిస్, దే థింక్ దట్ యు ఆర్ ఫ్రమ్ గుడ్లవల్లేరు ఆర్ వడ్లపుడే. విలేజ్ గర్ల్ అనుకుంటారు. లెట్ దెమ్ థింక్ వాట్ దే లైక్. ఐ వాంట్ టు బి వాట్ ఐ యామ్. ఓకే, ఇద్దరు అమ్మాయిలో చిన్న అమ్మాయి బాగుంది, అందంగా ఉందని వాళ్ళు అనుకుంటే ఐ నాట్ రెస్పాన్సిబుల్. సార్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. చేశారా? అమ్మా లక్ష్మి, లక్ష్మి.
ఏంటన్నా? చూడు హోటల్ వాళ్ళు అన్ని తెచ్చేసినట్టున్నారు, లోపల పెట్టించమ్మా. అరే అన్నమాచార్యులు గారు, తీసుకురండి అని లోపల పెట్టండి. షూర్. నమస్తే అండి. నమస్తే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఇదే ఇది కొన్ని లోన్. నమస్కారం. దయచేయండి దయచేయండి. రండి బాబు. రా బాబు. గురునాథం, సార్ చిన్నబాబు గారు వేరే కాదు వస్తున్నారు. నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేస్తానండి. వెయిట్ చేయండి. దయచేయండి. పదండి. రా బాబు. రండి అమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కూర్చోండి. మీ చిన్నబాబు గారు వస్తే నేను పంపిస్తాలేండి. మా చిన్నబాబు గారు మీకు తెలుసా? పెద్ద అబ్బాయి గారిని చూశాను కదా, ఆ మాత్రం చిన్న అబ్బాయి గారిని పోల్చుకోలేనా? అమ్మా, అక్కడే చిన్న వ్యత్యాసం. అసలు సృష్టిలోనే పెద్దబాబు గారు సాంబ్రాణి కడ్డీ లాంటి వారు, చిన్నబాబు గారు చిచ్చుబుడ్డి లాంటి వారు. సాంబ్రాణి కడ్డీ అరవదు, కట్ట అమాయకంగా కాలుతూ ఉంటుంది. చిచ్చుబుడ్డి కాలుతున్నంతసేపు అరుపే మోతే. అదేమిటి అంటే సంగీతం అంటారు. అమ్మా, అది చిన్నబాబు గారు. ఓహో, మీ చిన్నబాబు గారు ఇదనమాట. నాకు అర్థమైందిలేండి, మీరు వెళ్ళండి.